ఎంత ప్రయత్నించినా ఖాండవాన్ని దహించలేకపోవటంతో అగ్నికి కోపం వచ్చి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎలాగన్నా ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అగ్ని, వేచియుండు. త్వరలో భూమిపై నరనారాయణులు పుడతారు. ఖాండవానికి కృష్ణార్జునులుగా వస్తారు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ సాయం అడుగు. వారు మాత్రమే నీకు సాయం చేయగలరు. జనమేజయుడి కథని వైశంపాయనుడి దగ్గర వింటున్నాడు. ఇలా ఇందుకు అగ్నికి అజీర్తి చేసిందని, అందుకు కృష్ణార్జునుల దగ్గరికి వెళ్ళాడని తెలుసుకున్నాడు. సరే, ప్రస్తుత కథలో అగ్ని వచ్చి కృష్ణార్జునుల్ని అడిగాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అయ్యా, ఇది మేము విహారయాత్రకి వచ్చిన వేళ. నా దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, కానీ నా భుజబలాన్ని తట్టుకునే ధనస్సు ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు అలాంటి యుద్ధాన్ని చేసే స్థితిలో నేను లేను. అలాగే యుద్ధం అంటే అక్షయంగా బాణాలు కావాలి. అన్ని బాణాలు మోయగలిగే రథాన్ని కూడా నేను తెచ్చుకోలేదు. వాయువేగం గల గుర్రాలు లేవు. కాబట్టి ఎలాంటి యుద్ధ సామాగ్రి లేదు నా దగ్గర. కృష్ణుడి కూడా ఎలాంటి ఆయుధాన్ని తేలేదు. అతని పరాక్రమానికి తగిన ఆయుధాలు కావాలి కదా, అప్పుడే యుద్ధం చేయగలం కదా అని అడిగాడు. అర్జునుడి మాటలు వినగానే అగ్ని, ఓహ్ అంతే కదా అని వరుణుని తలుచుకున్నాడు. అదితి కుమారుడు, జలంలో నివసించేవాడు వరుణుడొచ్చాడు. జలాలకు అధిపతైన వరుణుడితో అగ్ని అన్నాడు, వరుణదేవా, సోముడు మీకిచ్చిన ధనస్సుని, అక్షయ తూనీరాలని, కపిధ్వజంతో ప్రకాశించే రథాన్ని నా కోసం అర్పించండి అన్నాడు. అవి ఈ పార్థునికిస్తాను. అలాగే శ్రీకృష్ణుడికి చక్రాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. వరుణుడు తప్పకుండా అని చెప్పి మనసులో తలుచుకుంటే 10,000 ధనస్సుల బలాన్ని మోస్తూ చాలా బరువుగా, పొడుగ్గా, తెల్లటి వజ్రాయుధంలా చిత్ర విచిత్ర వర్ణాలలో ప్రకాశిస్తూ దేవగంధర్వుల చేత పూజింపబడి ఎలాంటి శస్త్రానికైనా అస్త్రానికైనా విరగనిది గాంధీవం ప్రత్యక్షమైంది. అలాగే అక్షయ బాణ తూరీరాలని ఇచ్చాడు. అవి ఎప్పుడూ ఖాళీ అవ్వవు. అందరూ రథాలలో బాణాలను పెట్టుకుని వెళ్తే అర్జునుడికి అక్షయంగా బాణాలు పుడుతూనే ఉంటాయి. అలాగే దివ్యమైన అశ్వాలని పూంచిన జెండాపై కపిరాజు తల రథాన్ని, ఆ రథానికి 4 తెల్లని గుర్రాలు కట్టబడున్నాయి. గంధర్వజాతి గుర్రాలు, మనోవేగంతో పరిగెట్టేవి. ఆ రథాన్ని తపస్సు చేత విశ్వకర్మ నిర్మించాడు. ఇంతకుముందు చంద్రుడు అధిరోహించి దేవదానవ యుద్ధాలు చేశాడు. కృష్ణార్జునులు ఆ రథాన్ని సమీపించి చూశారు. బంగారు పూత పూసిన ధ్వజం మీద సింహము, వానరము కలిసి ఉన్న ఒక వానరుడు. అతను యుద్ధానికి, శత్రువు నాశనానికి సిద్ధంగా ఉన్నట్లున్నాడు. అంతేకాక చుట్టూ చిన్న చిన్నగా రకరకాల భయంకరమైన జంతువులున్నాయి. వివిధ పతాకాలతో ప్రకాశిస్తున్న దానికి ప్రదక్షిణం చేసి అర్జునుడు దాన్ని అధిరోహించాడు. బ్రహ్మచేత చేయబడిన గాంధీవాన్ని చేతబట్టాడు. ఆ నారి బిగించాడు. అగ్నిదేవుడు అర్జునుడు ఆ వింటి నారి తొడగటం చూసి ఆశ్చర్యపోయాడు. నీవు తప్ప మరే మానవుడు ఈ పని చేయలేడని అన్నాడు. ఒక్కసారి అర్జునుడు చిరునవ్వు నవ్వి ఆ గాంధీవాన్ని టంకారం చేశాడు. ఆ అడవి మొత్తం ఒకసారి వణికింది. తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి వజ్రంతో సమానమైన మధ్యబలం కలిగిన చక్రాన్ని ఇచ్చాడు. ఇది సుదర్శనం. కృష్ణ, అమానుషులైన రాక్షసులని, నాగులని, దైత్యులని కూడా నీవే ఈ చక్రం వాడి గెలుస్తావు. యుద్ధంలో శత్రువుపై నీవు దీన్ని విసిరినప్పుడల్లా వారిని చంపి మళ్ళీ తిరిగి నీ చేతికి వస్తుంది అన్నాడు. అలాగే కౌమోదకి అన్న ఈ గదని కూడా నువ్వు తీసుకో. దీని విసురు దెబ్బ పిడుగుపడినట్లుంటుందని అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ అగ్నిదేవా, ఈ కృష్ణుడు ఏ లోకంలో ఎలాంటి సైన్యాన్నన్నా గెలవగలడు. నేను కూడా నువ్విచ్చిన ఆయుధాలతో ఉత్సాహంగా ఉన్నాను. ఇక నీ పని మొదలు పెడదామా? అగ్నిదేవుడు వారు చూస్తుండగానే తేజోరూపం పొంది మనిషి రూపం కరిగి అగ్నిగా మారి నవ్వుతూ ఆ ఖాండవనం మీదకి రెక్కలు విప్పిన గరుడునిలా పడ్డాడు. 4 వైపుల నుండి చుట్టుముట్టి యుగాంతం వచ్చిందా అనేలా ఆ వనాన్ని కాల్చటం మొదలుపెట్టాడు. కృష్ణార్జునులు అడవికి అటూ ఇటూ నిలబడ్డారు రక్షణగా. ఆ అడవిలోని ప్రాణులతో గొప్ప యుద్ధం చేశారు. ఎవ్వరినీ బయటికి పోనీయకుండా అగ్నికి ఆహుతి చేశారు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. కింద అడవిలోని జలాశయాల్లో నీరు ఉడికిపోతూ ఆ మరుగుతున్న నీటిలో తాబేళ్లు, చేపలు అన్నీ చనిపోతున్నాయి. ఇంద్రుడి వెంటనే మేఘసమూహాలని పంపాడు. వర్షధారలు పడ్డాయి. కానీ అప్పటికే అగ్నిదేవుడు విజృంభించి మొత్తం కాల్చేస్తున్నాడు. కాబట్టి ఆ ధారలు సరిపోలేదు. ఇంద్రుడు నల్లటి బలమైన బరువైన మేఘాలని వాయువుతో పాటు పంపాడు. అర్జునుడు అది చూసి అప్పుడు తీశాడు
బాణ పరంపర. వర్షం ఎలా పడుతుందో బాణాలు అలా వేశాడు. బరువైన పొడుగైన బాణాలని వేసి ఆకాశంలో ఒక తెర కట్టాడు. వాన పడలేకుండా అడ్డంగా కట్టేశాడు. నిజానికి ఇంద్రుడు ఖాండవాన్ని కాపాడుతుంది తన స్నేహితుడు తక్షకుడి కోసం. కానీ ఆపాటికే తక్షకుడు కురుక్షేత్రంలోకి వెళ్ళిపోయాడు. కానీ అతని భార్య కొడుకు ఉండిపోయారు. కొడుకు అశ్వసేనుడు పారిపోలేక ఇరుక్కుపోయాడు. అప్పుడు తల్లి సర్పిణి కొడుకుని పట్టుకుని ఎగిరి బయటికి పారిపోదామని చూసింది. అర్జునుడు అది చూసి ఆ సర్పిని తల నరికేశాడు. అశ్వసేనుడు రక్షింపబడ్డాడు, కానీ తల్లి చనిపోయింది. ఇంద్రుడు అశ్వసేనుని రక్షించేందుకు గాలితో అర్జునుణ్ణి ఒక్క క్షణం మభ్యపెట్టి తప్పించాడు. అర్జునుడికి ఇది తెలిసి కోపం వచ్చి గాలి కూడా చొరబడకుండా శరములతో ఆ ఖాండవాన్ని కప్పేశాడు. ఇంద్రుడు ఐంద్రాస్త్రాన్ని వేసి ఆకాశమంతా మేఘాలు కప్పేశాడు. అర్జునుడు దానికి బలమైన వాయువ్యాస్త్రాన్ని వేసి ఆ మబ్బుల్ని చెదరగొట్టాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని వదిలాడు. అర్జునుడు దానికి విరుడాస్త్రాన్ని వేశాడు. అలా యుద్ధం చేసే జోరులో అర్జునుడి యుద్ధానికి ఇంద్రుడు జలధారలు ఇంకిపోయాయి. మళ్ళీ అడవి కాలిపోతోంది. ఇక అడవి కాదు, ఇంద్రుడిది పంతం. అర్జునుడిని గెలవాలన్న పంతం. కృష్ణార్జునుల మీద గరుడజాతి పక్షులు కొన్ని ఆక్రమణ చేశాయి. అర్జునుడి వాటిని కూడా దూరం నుండి నరికేశాడు. ఇలా రాక్షసులు అసురులు వచ్చి ఆ అడవిలో ఉండేవారు అర్జునుడిపై వస్తే వారిని కృష్ణుడు తన సుదర్శనాన్ని వాడి చంపాడు. ఇక ఇంద్రుడు ఐరావతం ఎక్కి యుద్ధానికి నేరుగా దిగాడు. మళ్లీ వజ్రాయుధాన్ని తీసి ఇద్దరి మీద విసిరి ఇక మీరు చచ్చినట్లే అని కోపంగా అన్నాడు. అలాగే యముడు కాలదండాన్ని, కుబేరుడు గదని, వరుణుడు పాశాన్ని అందరూ వాళ్ళ శక్తుల్ని కృష్ణార్జునుల మీద విసిరారు. ధాత ధనస్సుని, జయుడు రోకలిని, త్వష్ట ప్రజాపతి పర్వతాలని పెరికి ఆ శక్తులని విసిరారు. అంశుడు శక్తిని, మృత్యువు గండ్రగొడ్డలిని, ఆర్యముడు పరిఘను తీసుకుని యుద్ధానికి దిగారు. రుద్రులు, వసువులు, వాయువు, విశ్వే దేవతలు, సాధ్యులు ఇంకా ఏ దేవతలుంటే వాళ్ళందరూ ఇంద్రుడి పక్షాన యుద్ధానికి దిగారు. కృష్ణార్జునులు మాత్రం భయపడలేదు. వారిద్దరూ వాళ్ల వజ్రం లాంటి బాణాలతో అందరితో యుద్ధం చేశారు. వాళ్ల శక్తులన్నిటినీ తిప్పికొట్టారు. ఆ దేవతలు ఎంత ప్రయత్నించినా వాళ్ళని గెలవటం కుదరట్లేదు. ఋషులు కృష్ణార్జునుల యుద్ధం చూసి ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు అర్జునుడిపై రాళ్లవాన కురిపించాడు. అన్నిటికీ అర్జునుడు సమాధానమిచ్చాడు. స్వయంగా తన చేతులతో మందర పర్వతాన్ని పెరికి ఇంద్రుడు వేస్తే దాన్ని కూడా అర్జునుడు మాయం చేశాడు. చిన్న చిన్న అస్త్రాలతో దాన్ని ముక్కలు ముక్కలయ్యేలా చేశాడు. ఆ పర్వత శిఖరం పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. ఆ అడవిలో నుండి బయటికి వస్తున్న పిశాచాలని, రాక్షసుల్ని, అసురుల్ని కృష్ణుడు వేలలో తన చక్రంతో నరికి చంపాడు. ఆ దేవతలందరూ మొత్తానికి కలిసి యుద్ధం చేసిన కృష్ణార్జునుల చేతిలో ఓడిపోయి వెనక్కి తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఇంద్ర, నీ స్నేహితుడు ఇక్కడ లేడు. ఎప్పుడో కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణార్జునులున్నారే, వీళ్ళిద్దరూ యుద్ధంలో జయింపసఖ్యం కానివారు. వీళ్ళు నరనారాయణులు. వీళ్ల బలము పరాక్రమము నీకు తెలుసు. వీళ్ళని ముల్లోకాల్లో జయించేవాడు లేడు. అతి పురాతన ఋషులు వీరు. సుర, అసుర, రాక్షస, కిన్నెర, పన్నగ, నర సముదాయాలకి పూజ్యులు. నీ దేవతా సైన్యంతో తిరిగి వెళ్ళిపో. ఇది దైవ సంకల్పం, ఓడిపోయాననుకో అంది. ఈ మాట విని ఇంద్రుడు శాంతించాడు. ఇంద్రుడు వెనక్కి తగ్గటం చూసి కృష్ణార్జునులిద్దరూ సింహనాదాలు చేశారు. యుద్ధాన్ని ముగించారు. అంత అడవిలో నుండి అప్పుడు మయుడు పరుగున అర్జునుడి యుద్ధం చూసి అతన్ని శరణు వేడాడు. నన్ను వదిలేయమని అడిగాడు. ఎందుకంటే ఆయన్ని కృష్ణుడు చంపేస్తానని చక్రంతో వెంటబడ్డాడు. ఆయన శరణాగత వత్సలుడు అర్జునుడి కాళ్ల మీద పడేసరికి అర్జునుడు అభయమిచ్చాడు. ఎప్పుడైతే కృష్ణుడు మయుడికి అర్జునుడు శరణిచ్చాడని చూశాడో ఇక చంపలేదు, వదిలేశాడు. మొత్తానికి ఆ అగ్ని ఖాండవాన్ని 15 రోజుల పాటు కాల్చుకు తిన్నాడు. అంత అడవిలో అగ్ని దహిస్తే 6 మిగిలారు. అశ్వసేనుడు, మయుడు, 4 సారంగులు, పక్షులు. ఇది ఖాండవ దహన కథ. దీని తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో విందురుగాని.